Are you going for teeth alignment and teeth extraction necessary na kada? Let's talk about this. Hello everyone, I'm Dr. B. Dharneja from Elegant Dental Hospitals. We have 5 branches in Hyderabad, Kondapur, Kukatpalli, Manikonda, Banjara Hills and Kumpalli. So basically, manam teeth alignment process lo veltunappudu either it's a braces treatment or aligners treatment lo మనకి టీత్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం, పన్ను పీకించుకోవడం ఇంపార్టెంటా కాదా? ఇఫ్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ స్పేస్, మనకి ఎప్పుడైనా టీత్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అని అనుకుంటాం, ఎప్పుడైనా మనకి స్పేస్ లేదు. ఇఫ్ వీ వాంట్ స్పేస్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, స్పేస్ అంటే మనకు పళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి పళ్ళు, అవి మనకి స్ట్రైట్గా అలైన్మెంట్లో కావాలి అని అంటే వీ వాంట్ స్పేస్ ఇన్ ద జా. స్మాల్ జా ఉన్నప్పుడు, స్పేస్ తక్కువ ఉన్నప్పుడు, టీత్లకి గ్యాప్స్ లేవు, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి స్పేస్ రిక్వైర్మెంట్లో మనం చేసే ప్రాసెస్ ఏముంటాయి? ఒకటి జా ఎక్స్పాన్షన్, అంటే మనకున్న జాని ఎక్స్పాండ్ చేయాలి కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి. కానీ ఇలాంటి కండిషన్స్లో దేర్ ఇస్ అన్ ఏజ్ రెస్ట్రిక్షన్. చిన్న పిల్లల్లో గ్రోయింగ్ ఏజ్లో మాత్రమే ఇట్స్ పాసిబుల్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడల్ట్హుడ్లో మనకి జా ఎక్స్పాన్షన్ అంటే ఇట్స్ నాట్ క్వైట్ పాసిబుల్, బికాజ్ మనకి గ్రోయింగ్ ఏజ్ దాటేసాం కాబట్టి ఎక్స్పాండ్ చేయడము ఆల్రెడీ గ్రోన్ జాని పాసిబుల్ అవ్వదు. ఇంకో ఆప్షన్ ఏముంటుంది మనకి స్పేస్ గెయిన్ చేయడానికి? వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ ఐపీఆర్. ఐపీఆర్ అంటే ఇంటర్ప్రాక్సిమల్ రిడక్షన్. 2 టీత్ మధ్యన వీ ఇనిషియేట్ ఆర్ క్రియేట్ స్పేసెస్ బిట్వీన్ ద టూత్, మెకానికల్లీ క్రియేట్ చేస్తాము. దట్ ఈస్ అ వెరీ మైన్యూట్ స్పేస్. ఇలా మైన్యూట్ స్పేస్ క్రియేట్ చేయడంతో మనకి స్పేస్ అనేది మెయింటైన్ అవుతుంది. స్పేస్ అనేది దొరకడంతో మనం టీత్ని అలైన్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏమంటే, ఏమైనా రొటేటెడ్ టీత్స్ ఉన్నాయి, ఇప్పుడు స్ట్రైట్గా అలైన్ లేకుండా వంకర్గా ఉండడం, రొటేషన్లో ఉండడం పన్ను, అలాంటి రొటేషన్ ఉన్న పన్నుని మనం స్ట్రైట్గా చేస్తే మనం కావాల్సిన స్పేస్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇఫ్ దట్ పర్టికులర్ స్పేస్ మనకు వచ్చే స్పేస్ రిక్వైర్మెంట్లో ఉంది, ఫీజిబుల్ అవుతుందా అని. ఇంకొక ఆప్షన్ ఏముంది అని అంటే పన్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం. బేసికలీ దెర్ ఇస్ అ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ 4 ఎక్స్ట్రాక్షన్స్ అని అంటాం. అంటే మన పంటలో ఉన్న, మన జాలో ఉన్న పళ్ళు పైన 2 కింద 2 పళ్ళు పీకించుకుంటారు జనరల్గా అలైన్మెంట్ కోసం అని. ఇది జనరల్గా చేసేది మనం మూమెంట్ కోసము, టూత్ స్పేస్ కోసము, ఆ స్పేస్ కవర్ అవుతుంది ఈవెన్చువలీ అని చేస్తాము. ఇప్పుడు ఈ మధ్యన అడ్వాన్సెస్ ఏమి వచ్చాయంటే విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్స్. మనకి విజ్డమ్ టూత్ ఉంది అన్న సిచ్యువేషన్ ఉంది అని అంటే విజ్డమ్ టూత్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వెనక వచ్చే స్పేస్లో, జాలో ఒక వెనక స్పేస్ వస్తుంది ఆఫ్టర్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద విజ్డమ్ టూత్. ఆ స్పేస్ని మనం యూస్ చేసుకుని వీ కెన్ పుష్ ద టీత్ బ్యాక్. దిస్ ఈస్ కాల్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద టూత్. దిస్ ఈస్ అ న్యూర్ అడ్వాన్స్మెంట్. సో ఇఫ్ మనకి టూత్ మూవ్మెంట్ జరగాలి, స్పేస్ కావాలి, ఇనఫ్ స్పేస్ కావాలి, మనకి ఐపీఆర్ త్రూగా అవ్వట్లేదు, మనకి ఎక్స్పాన్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ద పేషెంట్ ఇస్ అడల్ట్, అలాంటి సిచ్యువేషన్స్లో వీ వుడ్ బి సజెస్టింగ్ అన్ ఎక్స్ట్రాక్షన్. మనకు పన్ను పీకించుకోకుండా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. లేదు, పన్ను పీకించుకుంటేనే మనకి స్పేస్ అనేది వస్తుంది, ఆ స్పేస్ క్లోజ్ అవుతుంది ఈవెన్చువల్లీ అని అంటే దెన్ వీ డెఫినెట్లీ పుష్ ద పేషెంట్ టువర్డ్స్ ది ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటే మనకి అలైన్మెంట్ అనేది అచీవ్ అవుతుంది. ఇఫ్ మనకి పేషెంట్లో విజ్డమ్ టూత్ లేదు, అలాంటి కండిషన్స్లో మనం చేయలేము బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్పేస్ బిహైండ్ దాట్. ఆ స్పేస్ కావాల్సిన స్పేస్ అంతా మనం టూత్ ఎక్స్ట్రాక్షన్ ప్రోటోకాల్ అనేది ఫాలో చేస్తాం. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, ఆన్ ద టీత్ అలైన్మెంట్ పర్టికులర్లీ డిపెండింగ్ అపాన్ ది పర్సన్. సో అకార్డింగ్ టు దాట్ మీ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్థోకి వెళ్తున్నారు, క్లిప్స్కి వెళ్తున్నారు, బ్రేసెస్కి వెళ్తున్నారు, లేదా అలైనర్స్కి వెళ్తున్నారు, ఎలాగ ఫాలో అవుతే మీకు బెనిఫిషియల్ స్మైల్ వస్తుంది, బెటర్ స్మైల్, బెటర్ అలైన్మెంట్ వస్తుంది అన్న ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ డ్రాప్ యువర్ messages over to our WhatsApp number below and we'll text you back immediately. Thank you.